నమస్కారం, నా పేరు శివ. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఇవాళ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి ఒక ఇంపార్టెంట్ విషయాన్ని అయితే నేను చెప్పబోతున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తెలుసుకోవడం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, ట్యాప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అనేది కాకుండా లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. లైక్ చేయడం అయితే అసలు మీరు మర్చిపోకండి. ఇక టాపింగ్ స్టార్ట్ చేసే ముందు ఈపీఎఫ్ సంబంధించిన ఎట్లాంటి క్వరీ ఉన్నా, అట్లాగే మీకు ఏదైనా సర్వీస్ కావాలన్నా మన దగ్గర పెయిడ్ సర్వీసులు ఉన్నాయి, నేనైతే కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు నా సంబంధించిన వాట్సాప్ నెంబర్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేశాను. సో వాట్సాప్ ద్వారా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. అయితే ఈ వీడియోలో చాలామందికి ఈపీఎఫ్ సంబంధించిన సమస్య అయితే ఉంటాయండి, ఓకేనా? సో అది ఈపీఎఫ్ ఆఫీస్కి వెళ్ళి మనము తేల్చుకోవాల్సిన కొన్ని విషయాలు కూడా ఉంటాయన్నమాట. అయితే మీరు ఇక్కడ చూడొచ్చు, ఓకేనా? సో వెన్యూ డీటెయిల్స్ ఆఫ్ క్యాంప్స్ అండర్ నిధి యాప్ కే నికా 2.0 మనకి ఈ క్యాంప్స్ అనేవి మరలా నిర్వహిస్తున్నారండి 27 ఆగస్టు 2024. సో దీనికి సంబంధించిన వెన్యూ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు, ఓకేనా? సో ఒకవేళ మీకు ఏదైనా ఇష్యూ ఉంటే కనుక ఈపీఎఫ్ సంబంధించిన ఇష్యూ అనేది సో డైరెక్ట్గా ఈ క్యాంప్స్కి వెళ్ళి, ఓకేనా, హాజరయ్యి సో మీకు ఉన్న సమస్యను అయితే సాల్వ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. మనకి ఎప్పుడు కూడా మీకు ఎప్పుడు వీడియోస్ పెడుతూ ఉంటారన్నమాట ఈ టైంలో. ఎవ్రీ మంత్ 27 ఏంటంటే వివిధ రీజనల్ ఆఫీస్, వివిధ డిస్టిక్లో, ఏరియాస్లో ఈ యొక్క నిధి యాప్ కే నికా 2.0 క్యాంప్స్ అనేవి నిర్వహిస్తూ ఉంటారు కదా. సో తప్పనిసరిగా మీరైతే వెళ్ళండి. ఏ ఏరియా వాళ్ళు ఆ ఏరియాకి వెళ్ళండి, ఓకేనా? సో మీరు ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు అండి, ఓకేనా? రీజనల్ ఆఫీసులు, అలాగే డిస్టిక్లు అండ్ వెన్యూ ఎక్కడ అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. దీనికి సంబంధించిన లింక్ ఏడో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఓకేనా? సో చెక్ చేసుకొని మీరు మీ ఏరియా ఏది, మీ రీజనల్ ఆఫీస్ ఏది, సో ఆ ఏరియాలో అంటే అక్కడ ఏ ఏరియాలో పెట్టారు, వెన్యూ ఏంటి అని చెప్పేసి మీరు చూసుకొని సో మీరైతే వెళ్ళొచ్చు, ఓకే? సో మనకి క్లియర్గా అన్నీ కూడా ఇచ్చారండి. సో ఎప్పుడు చెప్పేదే, సో కొత్తగా చెప్పాల్సింది ఏమి ఉండదు. దీనికి సంబంధించిన లింక్ మాత్రం మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీకు ఎట్లాంటి సమస్య ఉన్నా కానివ్వండి ఈపీఎఫ్ సంబంధించింది, సో మీరైతే కాంటాక్ట్ అవ్వచ్చు. చాలామంది ఏంటంటే అకౌంట్స్ అనేవి అంటే యూఎన్ నెంబర్స్ డిజేబుల్ అవుతున్నాయి కదా. సో అట్లాంటి వాళ్ళు కంపల్సరీ మీరైతే ఈ నిధి యాప్ కే నికా 2.0 క్యాంప్స్కి అయితే వెళ్ళి మీ యొక్క ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోండి, ఓకేనా? మీ యొక్క ఐడి అంటే యూఎన్ నెంబర్ అనేది డియాక్టివ్ అయిపోయినా కానివ్వండి, లేకపోతే ఫ్రీజ్ అయిపోయినా కానివ్వండి, సో తప్పనిసరిగా వీళ్ళైతే మీరు కాంటాక్ట్ అవ్వండి. సో క్లియర్ కట్లో మీకు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుందన్నమాట. సో ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియో లైక్ బటన్, లైక్ చేసి మన సపోర్ట్ చేయండి. అలాగే എല്ലാ విషయాలు మీరు మరి తెలుసుకునే వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ అంటే ట్యాప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కన థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.